అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా కొంతమంది ప్రముఖులను మనం ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. దానికి కొద్దిగా భిన్నంగా ఈరోజు చాలా ప్రధానమైనటువంటి అంశం మీద డిస్కషన్ జరుగుతూ ఉన్నది. భక్తులకు తిరుమల ఆలయంలో సులభతరమైన చక్కని దర్శనం చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, దీని మీద కొంత టీటీడీ మేనేజ్మెంట్ కూడా వర్క్ చేస్తూ ఉన్నట్టున్నది. ఈ మధ్య కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని ఉపయోగించి కూడా దీనిని ఇంప్రూవ్ చేసే విధానం ఏమైనా ఉంటుందా ఆలోచిస్తున్నామని చైర్మన్ గారు కూడా చెప్పారు. అసలు అక్కడ సమస్యలేంటి, చక్కటి దర్శనం అందరూ భక్తులకు కలిగించటానికి షార్ట్ టర్మ్లో ఏం చేస్తే బాగుంటుంది, దీర్ఘకాలంలో ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా అనే అంశం మీద కొద్దిగా చర్చిద్దామనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాంను చేయటం జరిగింది. నేను తిరుమలలో 2 సంవత్సరాలు ఉన్నాను ఈవోగా. కానీ ఈ అంశం ఈవో కన్నా జేఈఓ తిరుమలకు బాగా తెలుస్తుంది. దాని మీద మంచి అనుభవం ఉంటుంది. సాధారణంగా జేఈఓలు కూడా చాలా ఎక్కువ కాలం అక్కడ ఉండటంతో ఇన్సైడ్ అవుట్ మాట్లాడేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ఈరోజు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాసరాజు గారు, కేఎస్ శ్రీనివాసరాజు గారు. వీరు నేను తిరుమలలో ఈవోగా ఉన్నప్పుడు వచ్చి జేఈఓగా జాయిన్ అయినాడు. 2 నెలలకు నేను బయటకు వచ్చేసాను. వారు అక్కడ కంటిన్యూ అయినారు. 8 సంవత్సరాల 2 నెలలు అక్కడ జేఈఓగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉన్నది. ఈ అనుభవంతో అక్కడ విధానం ఎట్లా పనిచేస్తుంది ఇది ఈవో కొంత తెలుస్తుంది బ్రాడ్గా. బట్ నిటిగ్రిటీ డీటెయిల్స్ మాత్రం ఎప్పటికైనా జేఈఓకే బాగా తెలిసేటటువంటి అవకాశం ఉన్నది. శ్రీనివాసరాజు గారితో ఈరోజు ఈ డిస్కషన్ను మనం మొదలెడతాము. బ్రాడ్గా నా వ్యూ ఒకటి, ఇది మేనేజబుల్ ఇష్యూ కొంత, బట్ చాలా ఫోర్సెస్ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ని ఫోర్సెస్ను సమన్వయం చేసుకుంటూ సాధారణ భక్తులకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వటం, తక్కువ కాలంలో ఇవ్వటం, చక్కని దర్శనం ఇవ్వటం, దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు ఒక చర్చలాగా దీన్ని నిర్వహించాలనుకుంటున్నాం. శ్రీనివాసరావు గారు, రాజు గారు నమస్కారం. మీరు బ్రాడ్గా మీ అనుభవం మీద అక్కడ ఉన్న పరిస్థితి, ఉన్న కన్స్ట్రెయింట్స్, దాంట్లో చేస్తున్నటువంటి యాక్టివిటీ మీరు పంచుకోగలిగితే దాని మీద కొంత డిస్కషన్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో 8 సంవత్సరాలకు పైబడి స్వామివారికి నేరుగా, అదేవిధంగా భక్తులకు విశేషంగా సేవలు అందించే అద్భుతమైనటువంటి భాగ్యం ఈ జన్మలో కలిగింది. కలియుగ దైవం వెలసి ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రధానమైనటువంటి సమస్యగా అందరూ భావించే క్రౌడ్ మేనేజ్మెంట్. అంటే భక్తులు విశేషంగా వస్తూ ఉంటే వారందరికీ కూడా సౌకర్యాలు కల్పించి ఆ అసౌకర్యాన్ని తగ్గించి తక్కువ కాలంలోనే వాళ్ళందరికీ సంతృప్తికరమైన దర్శనం చేయించగలగడం ఎట్లా అన్నదే అందరి ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజ్. ఈ పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణము
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే ఏ గుడిలోనూ ఏ పుణ్యక్షేత్రంలోనూ దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి ఎప్పుడు వస్తాము అన్నది ఆలోచించము. కానీ తిరుమలలో మాత్రము వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఇమ్మీడియట్గా మనము తిరిగి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు రావాలనుకుంటాము. 1 సంవత్సరానికి వస్తామా, 2 నెలలకు వస్తామా, 2 సంవత్సరాలకు వస్తామా అన్న ఒక భావనతో మనం తిరుమలను క్షేత్రాన్ని వీడుతాము. అంటే తిరుమల క్షేత్రానికి ఏ క్షేత్రానికి లేనంతమంది రిపీటేటర్స్, అంటే రెగ్యులర్గా వచ్చేటటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రావడం అన్నది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సాంప్రదాయము. కాలమాన పరిస్థితులలో సౌకర్యాలు విశేషంగా పెరగడం వల్ల, చేరుకోవడంలో కానీ అక్కడ ఉండడంలో కానీ సౌకర్యాలు పెరగడం వల్ల అది 6 నెలలకి ఇప్పుడు ఒకసారి దర్శనం చేసుకోవాలని చాలామంది భక్తులు ఆశపడుతూ ఉంటారు. ఎక్సెప్షనల్గా నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు ఉంటారు, 2-3 సంవత్సరాలకే వీలు పడేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పటి పరిస్థితులలో సంవత్సరము లేదంటే 6 నెలల్లో ఒకసారి దర్శనానికి రావాలనుకుంటారు. కాబట్టి ఏ క్షేత్రంలోనూ మనం ఇప్పుడు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి కాశీకి వెళ్ళినా, అదేవిధంగా మనము ఇంకొక పుణ్యక్షేత్రం, అంటే మనం డిఫరెన్షియేట్ చేయకూడదు కాబట్టి ఇంకొక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మన జీవితంలో చూసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఫీలింగ్ అక్కడ కలిగిన రిపిటేటర్గా మారడం అన్నది చాలా అరుదు. ఆ క్షేత్రానికి పోయి వచ్చాము, ఈ జన్మకి ఇది చాలు అనే భావనతో వేరే క్షేత్రాలలో ఉంటాము. ఇక్కడ తిరిగి ఎప్పుడు వెళ్దాము అన్న ఆలోచనతో మనము బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి తిరుమలకు రష్ ఉండడము అన్నది తిరుమల క్షేత్ర మహిమలోనే అది ఒక భాగము. అది మొట్టమొదటిది. రెండవది, రష్ ఉండడంతో పాటుగా కాలమాన పరిస్థితులలో అక్కడ ఏర్పడినటువంటి పద్ధతుల వల్ల కావచ్చు, వ్యావహారికమైనటువంటి జీవితంలో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ రోల్, నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించే రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వీళ్ళు కూడా మొత్తం మీద తీసుకొని వస్తున్నటువంటి చేంజెస్ వల్ల తెలియకుండానే కాలక్రమేణా ఎన్నో వర్టికల్స్ ఏర్పడ్డాయి. అంటే ఒకదానికొకటి సంబంధం లేని వివిధ మార్గాలలో దర్శనం చేసుకోగలిగే సౌకర్యము, వెసులుబాటుగా పిలువబడే పరిస్థితి అందుబాటులోకి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ నెంబర్ పెరుగుతుందో, ఎన్ని మార్గాలలో దర్శనం చేసుకోవచ్చు అన్నది పెరుగుతుందో, సేవలకు వెళ్ళవచ్చు, విఐపి బ్రేక్ దర్శనంకు వెళ్ళవచ్చు, నడకదారులు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, 300 రూపాయల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోవచ్చు, సర్వదర్శనంలో కూడా మనము టోకన్స్ తీసుకొని దర్శనం చేసుకోవచ్చు, ఏమీ లేకుండా మామూలుగా క్యూ లైన్లో నిలబడి దర్శనం చేసుకోవచ్చు. సేవలలో కూడా ఎన్నో రకాలు, బయట జరిగే సేవల తర్వాత దర్శనానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. గుడి లోపలే సేవ జరిగే కళ్యాణోత్సవం లాంటిది, స్వామికి ముందే సేవలు చేసుకునే అవకాశం ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం లాంటిది. ఇట్లా ఒక కాంప్లెక్స్ సిస్టమ్ స్వామివారికి తప్పకుండా చేయవలసినటువంటి సేవలతో బాటుగా కాలక్రమేణా ఏర్పడినటువంటి ఎన్ని మార్గాలులో దర్శనం చేసుకోవడం వల్ల చెప్పడానికి సౌకర్యం పెరిగిందంటాము, కానీ యాక్చువల్గా మేనేజరియల్ ఛాలెంజ్ అక్కడే ఉంటుంది. ఎన్ని లైన్స్ని మనము మేనేజ్ చేసి వీటన్నిటినీ ఒకదానికొకటి అనుసంధానం చేసి దర్శనము మనకు అవకాశం ఉన్నటువంటి 18 గంటలు 19 గంటలు టైంలో సామాన్య భక్తులకు కానీ అందరికీ దర్శనం చేయించాలి అంటే అది అందరి ముందున్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీనికి ఇంకొకటి కొత్తగా మనము యాడ్ చేసే పరిస్థితి రాకూడదు, కానీ మనము వ్యవస్థలో భాగంగా ఎవరిని మనం ఆపలేము కాబట్టి మళ్ళీ ఇంకొక రూపంలో ఇంకొక కొత్త సెక్షన్ ఒకటి యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అందువల్ల ప్రాబ్లం కొంచెం పెద్దదవుతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటిది. అంటే వెరీ సంక్షిప్తంగా చెప్పాలంటే స్వామివారిని తిరిగి దర్శించుకోవాలన్న కోరిక భక్తులకు ఉండడంతో ఎక్కడా లేని విధంగా రిపిటేటర్స్ ఇక్కడ రావడము. రెండవది, స్వామిని దర్శించుకోవడానికి అనేక మార్గాలు ఉండడం వల్ల ఈ మార్గాలను సమన్వయం చేసుకొని అప్పుడు అందరికీ సంతృప్తికరమైన దర్శనం చేయించడంలో ఉండే మేనేజరియల్ ఛాలెంజే అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య.